స్నేహితులారా, బెంగళూరు, చెన్నై, ముంబై సహా దేశంలోని వివిధ నగరాలు, రాష్ట్రాల నుండి వస్తున్న అప్డేట్లు మీ ముందు పెడుతున్నాను. కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా అంతరాయం కారణంగా ఇది ప్రధాన వార్తగా మారింది. మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇప్పుడు మన దేశంపై పడటం ప్రారంభమైంది. దీనివలన 20% హోటళ్లలో పనులు నిలిచిపోయాయి మరియు రాబోయే కాలంలో ఇది 50% వరకు చేరుకునే ప్రమాదం ఉంది. దీనికి ప్రధాన కారణం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతగా చెబుతున్నారు. చెన్నై హోటల్ అసోసియేషన్ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. ప్రధానమంత్రి మోదీకి కూడా లేఖ రాసి సహాయం కోరారు. ముంబై మిర్రర్ యొక్క హెడ్లైన్ కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తోంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రెస్టారెంట్లు భయాందోళనకు గురవుతున్నాయి. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా కావడం లేదు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాదాపు ప్రతిచోటా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాజస్థాన్లో హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు పెను సంకటం ఎదురవుతోందనే భయంతో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో కూడా డీలర్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులెదురవుతున్నాయని చెబుతున్నారు. మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్లా దాదాపు ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆహార్ అనే సంస్థ అసోసియేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ ఇన్ ఇండియా భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఈ విధంగా సరఫరా అంతరాయం కలుగుతోంది, దయచేసి దీన్ని పునరుద్ధరించండి, ఇది మాకు ఎందుకవసరమో అర్థం చేసుకోండి అని విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఈ సమయంలో రెస్టారెంట్లు సరిగ్గా పనిచేయకపోతే చాలా అవసరమైన సేవలు కూడా ప్రభావితమవుతాయి. ఈ సమస్య ఎలా మొదలైంది? హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం కారణంగా ఇది ప్రారంభమైంది. ఈ జలసంధిపై ఇరాన్ దాదాపు నియంత్రణ సాధించింది. ఈ మార్గం ద్వారానే ఖతార్ నుండి భారత్కు గ్యాస్ వస్తోంది. ఖతార్పై జరిగిన దాడుల వలన హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఎల్ఎన్జీని ఈ మార్గం ద్వారా పంపడాన్ని ఖతార్ నిలిపివేసింది. ప్రమాదం పొంచి ఉందని కారణం చెప్పింది. అమెరికా 50 నౌకలను ముంచివేసినట్లు చెబుతోంది. మరోవైపు ఇరాన్ ఆ మార్గం గుండా వెళ్లేవారిని అడ్డుకుంటూ కూర్చోంది. తద్వారా ప్రజల్లో ఈ భయాందోళనను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఉంది. నేడు భారత్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటమంటే పశ్చిమాసియాలో ఏర్పడిన పరిస్థితి యొక్క ప్రభావం మనకర్థమవుతోంది. ఈ యుద్ధం మనవరకు వచ్చేసిందని ఇది సూచిస్తోంది. యూరోపియన్ దేశాలు కూడా ఇదే విషయం గ్రహించాలి. ఈ దేశంలోని ప్రజలు ఇబ్బంది పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు మరియు గ్యాస్ ధరలు పెరగడం మొదలవుతాయి. ధరలు పెరిగే కొద్దీ వారి మార్కెట్లలో కూడా చమురు, గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడుతుంది. కేవలం 20% చమురు, గ్యాస్ సరఫరా అంతరాయం కలిగి ఉందని అనుకోకూడదు. ప్రపంచంలోని ఈ 20% వినియోగదారులు వేరే చోట నుండి వస్తువులు కొనడం మొదలుపెడతారు. దీంతో మొత్తం ధరలు పెరుగుతాయి. అందుకే పుతిన్ తరఫున రష్యా ఇప్పుడు యూరప్కు ఇస్తున్న స్వల్ప సరఫరాను కూడా నిలిపివేస్తోంది. రష్యా కూడా నేనివ్వడం లేదు అంటూ చెబుతోంది. ఇటు ఇరాన్ అడ్డుకుంటూ కూర్చోంది, అటు రష్యా కూడా అడ్డుకుంటూ కూర్చోంది. అమెరికాను ఓడించడానికి ఒక ప్రత్యేకమైన చదరంగపు పావిల్లా ఆడబడుతున్నాయివన్నీ. ప్రభుత్వ స్పందన. ఖతార్ నుండి గ్యాస్ రాక నిలిచిపోవడంతో భారత్ పెద్ద మొత్తంలో గ్యాస్ దిగుమతి చేసుకునే దేశం. భారత్ సంవత్సరానికి 12 మిలియన్ టన్నుల గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. దాని రాక నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలను వారి రిఫైనరీల నుండి ఎల్పీజీ ఉత్పత్తి వేగవంతం చేయాలని ఆదేశించారు. రిఫైనరీల నుండి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడంలో మొదటి ప్రాధాన్యత గృహావసరాలకు సరఫరా చేయడానికే ఇవ్వబడింది. ఎందుకంటే రేపు గృహాలు ఇబ్బంది పడటం మొదలుపెడితే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితి, ప్రజా అశాంతి ఏర్పడవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే కొన్ని చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. కాని ఈ మధ్యలో ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు కూడా వాణిజ్య అవసరాలకు వాడబడే అవకాశం ఉంది. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యలకు ఆధారం ఎల్పీజీ రెగ్యులేషన్ సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ 2000లోని క్లాజ్ 3. ఇది హోటల్స్, రెస్టారెంట్లు మరియు ఇలాంటి వాణిజ్య కార్యకలాపాలు 14.2 కిలోల గృహ సిలిండర్ను ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది. వాణిజ్య సిలిండర్లు 19 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. ఏదైనా రెస్టారెంట్లో గృహ సిలిండర్ కనిపిస్తే అది శిక్షార్హమైన నేరం. ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడు ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరుకులను నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్మితే అది శిక్షార్హమైన నేరమవుతుంది. ఈ చట్టం ద్వారా సహజ వాయువు సరఫరాను ప్రాధాన్యత క్రమంలో నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని న్యాచురల్ గ్యాస్ సప్లై రెగ్యులేషన్ ఆర్డర్ 2026 అంటారు. దీని ప్రకారం 4 ప్రాధాన్యతా విభాగాలు ఏర్పాటు చేయబడ్డాయి. 1. ప్రాథమిక విభాగం 1.
గృహ పిఎన్జి, రవాణా కోసం సిఎన్జి, ఎల్పీజీ ఉత్పత్తి. ఇవి 100% సరఫరా పొందుతాయి గత 6 నెలల సగటు వినియోగం ప్రకారం. 2. ప్రాథమిక విభాగం 2. ఎరువుల కర్మాగారాలు 70% సరఫరా పొందుతాయి. 3. ప్రాథమిక విభాగం 3. టీ పరిశ్రమలు, తయారీ మరియు ఇతర పారిశ్రామిక వినియోగదారులు, జాతీయ గ్యాస్ గ్రిడ్డుకు అనుబంధించబడినవి 80% సరఫరా పొందుతారు. 4. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సరఫరా పొందే పారిశ్రామిక మరియు వాణిజ్య వినియోగదారులు, హోటళ్లు, రెస్టారెంట్లు 80% సరఫరా పొందుతారు. అంటే ప్రభుత్వం గ్యాస్ రేషనింగ్ ప్రారంభించింది. దీని అర్థం హోటళ్లు మరియు రెస్టారెంట్లకు వాణిజ్య గ్యాస్ సరఫరా మునుపటి కంటే 20% తగ్గించబడింది. ఇంతేకాకుండా ఇంటి వినియోగదారుల కోసం కొత్త నియమం ప్రవేశపెట్టారు. ఇప్పుడు గృహ సిలిండర్ కోసం 2 బుకింగుల మధ్య 25 రోజుల వ్యవధి తప్పనిసరి చేశారు. గతంలో 48 గంటల్లోనే మరో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం కూడా సరఫరా నిలకడకు తీసుకున్న చర్యల్లో భాగమే. ప్రభుత్వం ఈ సంక్షోభ పరిస్థితిని ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 10% పెంచింది. యుఎస్తో కొత్త ఎల్పీజీ దిగుమతి ఒప్పందం కుదుర్చుకుంది. అనేక దేశాలతో ప్రత్యామ్నాయ ఎల్ఎన్జీ సరఫరా కోసం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం దేశంలో 33.08 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులున్నారు. వారికి నిరంతరాయంగా సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే హోటల్స్ మరియు రెస్టారెంట్లతో సంప్రదిస్తున్నారు. గ్యాస్ కొరత వలన చాలా రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడినా క్రమంగా పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నారు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. ఛానల్కు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.